హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అండి. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మేమైతే చాలా బాగా చేసుకున్నాము. నేనైతే ముగ్గు ఈ విధంగా పెట్టేశాను అనమాట. చాలా ఫాస్ట్గా పెట్టానండి. అవుట్పుట్ అయితే అలా వచ్చిందనమాట. మొత్తం ముగ్గు అంతా పెట్టేసి మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. నాకు అక్కడి నుంచి కాల్ వచ్చింది, వాళ్ళ అపార్ట్మెంట్లో సెలబ్రేషన్ చేస్తున్నారనేసి. మమ్మీ వాళ్ళ అపార్ట్మెంట్ వాళ్ళందరూ నన్ను రమ్మన్నారనమాట. సో నేనైతే వెళ్ళాను అక్కడికి. వెళ్తున్న దారిలో ఏంటంటే ఇక్కడ చిట్టిబాబు కోడిపులావ్ అని చాలా ఫేమస్ కదా. ఎంత రష్ అని తెలుసా అండి. ఇక్కడ తీసుకుందామని సాగాము. ఇంచుమించు ఒక 40 to 50 మెంబర్స్ అయితే లైన్లో నించొని ఉన్నారు. ఇంక ఇక్కడ టైం అయిపోతే అప్పటికే 8:30 అయిపోయింది. ఇలా కాదని అక్కడ హయాత్లో తీసుకున్నాం. అస్సలు బాగాలేదండి బిర్యానీ అయితే మాత్రం. అంటే ఇక్కడ చిట్టిబాబు కోడిపులావ్ బాగుంటుంది, కానీ ఆ లైన్కి భయపడి మేమైతే వచ్చేసాం అనమాట. మీకు ఆల్రెడీ నేను షార్ట్స్లో అప్లోడ్ చేశాను. మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర సెలబ్రేషన్స్ అయితే ధూమ్ ధామ్గా అయ్యాయి అనమాట. పాపం మమ్మీ ముగ్గు పెట్టుకోలేదు కదా, నేను జస్ట్ చాక్ పీస్ తోటి అయితే కొంచెం ముగ్గలా పెట్టేశాను అనమాట. హ్యాపీ న్యూ ఇయర్ రాసి కొంచెం ముగ్గు పెట్టేశాను. మా పొట్టిది ఉంది కదా, మా హ్యాపీ తల్లి, అదైతే వీడియో అయితే క్యాప్చర్ చేస్తుంది అనమాట. నేను రెడీ అయిపోయి వచ్చేసానండి. అప్పటికే లేట్ అయిపోయింది. మా ఇంటి దగ్గర ముగ్గు అయితే కొంచెం చిన్నగా పెట్టేసి ఫాస్ట్గా అయితే వచ్చేసాను అనమాట. ఆ తర్వాత రెడీ అయిపోయిన తర్వాత మమ్మీ వాళ్ళు రెడీ అవుతున్నారు కదా, నేను హ్యాపీ అయితే మంచిగా చిల్ అవుతున్నాం. డాడీ అయితే వీడియో రికార్డ్ చేస్తున్నారు. ఏంటి మేము అంటే పెన్ డ్రైవ్లోనేవో చూసుకుంటూ డాడీ ఏంటంటే మా ఇద్దరం డాన్స్ చేస్తున్నాను, నేను హ్యాపీ అనమాట. ఇద్దరం కలిసామంటే రచ్చ రంబోలో అవుతుందండి. ఎక్కడున్నా మేము ఇద్దరం అలాగే సందడిగా ఉంటాం అనమాట. మమ్మీ వాళ్ళ అపార్ట్మెంట్ వాళ్ళందరూ నన్ను రమ్మన్నారండి. వాళ్ళు రమ్మన్నారు కదా అనేసి వెళ్ళిపోయాను పిలవగానే. కానీ ఎంత వెళ్ళకపోయి ఉంటే నేను ఎంత మిస్ అయిపోతున్నా తెలుసా అండి. అంత బాగా అయ్యింది. చూడండి, మధ్యలో హస్బెండ్ వచ్చి ఎలా డిస్టర్బ్ చేస్తున్నారు. కుళ్ళిపోతారండి ఇలా మేమిద్దరం హ్యాపీగా ఉంటే. మా హస్బెండ్ మాత్రం నిజంగా చెప్పాలంటే మేము ఎంతో హ్యాపీగా చిల్ అవుతాం, అల్లరి చేస్తాం ఎక్కువ. ఆయన గోల చేయొద్దు, కామ్గా ఉండండి అంటారనమాట. కానీ ఎక్కడున్నా మేము సందడి చేసేస్తాం అనమాట. మమ్మీ వాళ్ళ అపార్ట్మెంట్లో వాళ్ళందరూ రమ్మన్నారు కదా, వెళ్ళానండి. వెళ్ళకపోయి ఉంటే ఎంత ఎంజాయ్మెంట్ మిస్ అయిపోతుందో తెలుసా అండి. అంత బాగా ఎంజాయ్ చేసాం. వీడియో మీరు కంప్లీట్గా చూస్తే మీకు అర్థమవుతుంది. ఒకేసారిగా చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ ఒకేసారి రీకలెక్ట్ అయినట్టుగా అనిపించింది తెలుసా అండి. అంత బాగా సెలబ్రేట్ చేసుకున్నాం మేము న్యూ ఇయర్ అనేది. మమ్మీ అదే అన్నారు, అందరు ఇక్కడ రమ్మంటున్నారు, రావచ్చు కదా సిరి అనేసి అంటే చెప్తానులే అమ్మ అన్నాను. కానీ వెళ్ళాను. ఎంత బాగా ఎంజాయ్ చేసాం తెలుసా. తర్వాత ఇక్కడ ఏంటంటే మమ్మీ టీ పెట్టారు. అంటే మిడ్ నైట్ వరకు ఉంటాం కదా, సో అందుకోసం టీ ఉండాలనేసి. మమ్మీ వాళ్ళ ఎదురింట్లో షబీరా ఉన్నారు. తను ఏంటంటే తనే ఆర్గనైజ్ చేశారండి. ఎంత బాగా చేసింది తెలుసా తను. చెప్పాలంటే ఒక్కదాయి చక్కగా అన్నీ తీసుకొచ్చి అన్నీ అరేంజ్ చేసి నాకు స్పెషల్గా పిలిచిందనమాట. రావాలి సిరి, నువ్వు రావాలి అనేసి వెళ్ళాను. అంతా చాలా బాగా చేసిందనమాట. పార్టీ అనేది సూపర్ ఎక్స్ట్రాడినరీగా అయింది. అంటే ఏం లేదండి, మాకు అందరం కలిసి ఒకేసారి మంచిగా టైం స్పెండ్ చేయడం అనేది. దట్టు ఏంటంటే వీళ్ళెవ్వరూ నాకు తెలీదు. మమ్మీ వాళ్ళ అపార్ట్మెంట్లో మమ్మీకే కొంతమంది తెలియదు అనమాట. కానీ అందరూ నాకు అంత బాగా పరిచయం ఉన్న మనుషుల్లాగే మంచిగా ఆదరించడం. తర్వాత ఈ ఆంటీలు అయితే మాత్రం నిజంగా చాలా మంచి వాళ్ళండి. ఎంత మంచి వాళ్ళు తెలుసా అండి. నేను వెళ్ళగానే నన్ను మంచిగా రిసీవ్ చేసుకోవడం, నాతో మంచిగా మాట్లాడడం, నాతో అదే అంటున్నారు, నువ్వు నీ వల్ల ఇక్కడ సందడి బాగా అయ్యిందమ్మా, బాగా యాక్టివ్గా మంచిగా చేసేవాళ్ళు. వీడున్నాడు చూడండి, షబీరా వాళ్ళ బాబు అనమాట. ఎంత యాక్టివ్ తెలుసా అండి. వీడు ఇంగ్లీష్ మాట్లాడతాడు, చాలా మాట్లాడతాడు తెలుసా అండి ఫ్లూయెంట్గాను. తర్వాత ఏంటంటే గేమ్స్ కూడా పెట్టారండి. మంచిగా టైం అయితే తెలియదు, 2:30 వరకు ఉన్నాం. అయినా మిడ్ నైట్ 2:30 వరకు ఉన్నాం అన్నమాట, అర్లీ మార్నింగ్ వరకును. అయినా మాకు టైం సరిపోలేదు తెలుసా అండి. చక్కగా గేమ్స్ పెట్టుకొని గేమ్స్ అన్నీ ఆడాం. ఇది యాక్చువల్గా మ్యూజికల్ చైర్ అనేది ఇలా పెట్టాం అనమాట. పడిపోవడాలు అవి ఉంటాయి కదా, సో అందుకు ఇదైతే బెస్ట్ అనేసి అలా మ్యూజిక్ ప్లే చేయగానే అందరం చుట్టూ తిరుగుతాం అనమాట. ఎవరైతే గ్లాస్ అనేది తీసుకుంటారో వాళ్ళు విన్ అయినట్టు. నెక్స్ట్ ఎవరైతే ఉండదో వాళ్ళు అలా చైర్లో ఎవరైతే కూర్చోరో అలాగనమాట. అలా గ్లాస్ లేని వాళ్ళు అవుట్ అవుతారనమాట. ఈ గేమ్లోనైతే నేనే విన్ అయ్యానండి. నాకే షాక్ తెలుసా. ఎప్పుడు గేమ్స్ నేను ఓడిపోతూ ఉంటాను, కానీ ఇక్కడ నేను 2 గేమ్స్ గెలిచానండి. ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాను తెలుసా నిజంగా చెప్పాలంటే. ఎప్పుడు ఎక్కడ గేమ్స్ పెట్టినా పార్టిసిపేట్ అయితే చేస్తాను, గేమ్స్లో అయితే ఓడిపోతూ ఉంటాను. కానీ వీళ్ళందరూ నాకు అదే అంటున్నారు, శిరీష నీకు లక్ బాగుంది, నీకే లక్, అన్ని గేమ్స్ నువ్వే గెలిచేస్తావా అని అన్నారనమాట.
కానీ 2 గేమ్స్ గెలిచానమాట. వీళ్ళు ఐడియా కూడా చాలా బాగుంది తెలుసా అండి. గిఫ్ట్లు ప్లాస్టిక్ ఇలాంటివి కాకుండా చక్కగా ప్లాంట్స్ అనేవి గిఫ్ట్గా ఇచ్చారనమాట. షబీరా ఐడియా మాత్రం సూపర్, హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి నిజంగా చెప్పాలంటే. చాలా మంచిగా ఆర్గనైజ్ చేసిన పార్టీ అంతాను. మమ్మీ, ఆంటీలు, మేము అందరం కలిసి ఆడము. ఎంత బాగా ఎంజాయ్ చేసాం తెలుసా అండి. అంటే వాళ్ళంతా నాకు కొత్త, కానీ నాకు ఆ కొత్త అన్న ఫీలింగ్ నాకు లేదు, వాళ్ళకి లేదండి. ఈ న్యూ ఇయర్కి అయితే నాకు కొత్త ఫ్రెండ్స్ కూడా వచ్చారండి. వాళ్ళందరినీ మీకు చూపిస్తాను. మెయిన్గా మనీషా, శ్యామ్ల, గాయత్రి, శైలజ, మా చెల్లి, నేను, షబీరా, మేమైతే భలే ఎంజాయ్ చేసాం తెలుసా అండి. నేను గెలిచాను కదా, నాకైతే ఈ ప్లాంట్ గిఫ్ట్గా ఇచ్చారు వీళ్ళందరూ కలిసి. ఎంత స్పోర్టివ్గా, ఓడిపోయామన్న బాధపడకుండా నేను గెలిచానన్న వాళ్ళు గెలిచిన హ్యాపీనెస్ తోటి నాకైతే ఎంత బాగా బ్లెస్ చేశారు. మా చెల్లి గేమ్ ఆడుతుందనమాట. నేను ఆడానండి గేమ్ అనేది. 27 సెకండ్స్లోనైతే నేను అరేంజ్ చేసేసాను పిరమిడ్ అనేది. తర్వాత ఈ పిల్లలకి అనమాట. పిల్లలు తక్కువ మంది ఉన్నారండి, పెద్దవాళ్ళు ఎక్కువ మంది ఉన్నాం. ఇందులోనే ఏంటంటే ఈ లాస్ట్కి వీళ్ళిద్దరే మిగిలారనమాట, బ్రదర్ అండ్ సిస్టర్. మా హ్యాపీ కూడా ఓడిపోయిందండి, పాప ఏడ్చింది పొట్టిది. వీళ్ళిద్దరూ ఆడారనమాట. తర్వాత పాప గెలిచింది. ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి ప్లాంట్ అనమాట. చూసారా లాస్ట్లో వీళ్ళిద్దరూ ఆడుతుంటే అందరూ ఎంత ఎంకరేజ్ చేశారు తెలుసా. వీడు ఏడ్చేస్తున్నాడు అనమాట గెలవలేదని. వాళ్ళ అక్కతోటి, అంటే వాళ్ళ అక్కకి వీడితో ఇప్పిస్తే కొంచెం హ్యాపీ ఫీల్ అవుతాడు. అయినా ఏడ్చాడు, చిన్నపిల్లలు కదా వాళ్ళకి తెలియదు కదండి. మా ఫోటోకి నేను పైకి వెళ్ళి ఏడ్చేసింది అనమాట ఓడిపోయిందని. యాక్చువల్గా అది గేమ్స్లో గెలుస్తుంది తెలుసా అండి, కానీ సరే ఎందుకో పాపం ఓడిపోయింది. అందుకని నాకు వచ్చిన ప్లాంట్ ఒకటి దానికి ఇచ్చానమాట. అంటే దానికి నచ్చిందంట. నేను ఎల్లో కలర్ ఒకటిను వైట్ కలర్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఈ పిరమిడ్స్ గ్లాస్ అనేది పిరమిడ్స్గా పెట్టడం. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. శైలజ గెలిచింది అనమాట. ఇలా చెల్లించేస్తున్నారు. ఎంత బాగా ఎంజాయ్ చేసాం తెలుసా అండి. బాలీవుడ్ ఈ మనీషా అయితే హైపర్ యాక్టివ్ నిజంగా చెప్పాలంటే. మమ్మీ వాళ్ళు పైన ఉంటారనమాట. ఈ ఎంటర్టైన్మెంట్, ఈ ఎంజాయ్మెంట్లోనే స్నాక్స్ కూడా అరేంజ్ చేస్తారు. మేము స్నాక్స్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. అందరూ అలాగే ఉంచేసాము. ఆటలు, డాన్స్లు, డాన్స్ గేమ్స్ తోటి బాగా ఎంజాయ్ చేసాం. ఇది ఒక గేమ్ అనమాట. గ్లాసెస్ లైన్గా అరేంజ్ చేస్తారు. అన్నీ ఎల్లో డైస్ పెడతారు, ఒక్కటే రెడ్ కలర్ పెట్టదు అనమాట. ఎవరైతే రెడ్ కలర్ చేస్తారో వాళ్ళు అవుట్ అనమాట. ఈ గేమ్లో కూడా నేనే గెలిచానండి. నాకే షాక్ అయిపోయాను అనమాట. నేను గెలవడం ఏంటని. ఎప్పుడు ఎక్కడ గేమ్స్ పెట్టడమో ఓడిపోతాను, కానీ ఇక్కడైతే ఎందువల్ల నాకు లక్ బాగా ఫేవర్ చేసింది. చుట్టూ ఇంతమంది ఆడాం కదండి. అటు నుంచి శైలజ వీడియో తీస్తుంది, ఇటు నుంచి నేను వీడియో తీస్తున్నాను. అదే అందరూ అంటున్నారు ఏంటి అటు ఇటు తీస్తున్నారని. ఇప్పుడు అదే ట్రెండింగ్ అని చెప్తున్నాం అనమాట. కానీ మమ్మీ వాళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ చేశారండి. అంటే ఏంటంటే ఒకేసారి ఏంటంటే చిన్నపిల్లలు అయితే అందరమును మా ఏజ్ అన్నది మర్చిపోయాం అనమాట. నిజంగా చెప్పాలంటే ఏజ్ అనేది ఒక జస్ట్ నెంబరేనండి, అది వెళ్తూ ఉంటుంది. కానీ మనం ఎప్పటికీ చిన్నపిల్లలమే. ఆ ఫీలింగ్లోని, ఆ ఆలోచనలో ఉన్నాం అనుకోండి, ఎందులోనైనా మనం ముందుకు వచ్చేస్తాం అనమాట. సో భలే ఆడామండి గేమ్ అయితే. చక్కగా సేఫ్ అయిపోగానే ఐఎమ్ సేఫ్ అనుకుంటూ ప్రతి ఒక్కరు బాగా ఎంజాయ్ చేసాం అనమాట. ఎవరికైతే లాస్ట్లో రెడ్ వస్తుందో వాళ్ళైతే అవుట్ అనమాట. అలాగా ఈ గేమ్స్ ఐడియాస్ కూడా చాలా బాగున్నాయి. సింపుల్గా అయిపోయే గేమ్స్, ఫాస్ట్గా అయిపోయేవి పెట్టుకున్నాం అనమాట. చాలా మంచిగా ఎంజాయ్ చేసాము. చూసారా నా గ్లాస్ తీసేసుకొని నేను సేఫ్ అనుకుని వెనక్కి వెళ్ళిపోతున్నాను. అంటే ప్రతి ఒక్కరు ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారు, ఎవరు విన్ అవుతారని. నిజంగా ఈ గేమ్ అయితే మాత్రం లక్ బేసేనండి. ఎవరికి వస్తుందో వాళ్ళు నిజంగా లక్ అనమాట. ఆ లక్ అనేది నన్ను భరించింది. నేనే షాక్ అయిపోయాను, చెప్పాను కదా అసలు గేమ్స్ అనేవి గెలలేదు ఎప్పుడు. ఈసారి గెలిచేసరికల్లా వాళ్ళు కూడా అదే అంటున్నారు, శిరీష నీకు భలే లక్ ఫేవర్ చేస్తుంది, ఇవాళ నువ్వు అన్ని గేమ్స్ గెలిచేస్తున్నావు అనేసి. ఆ తర్వాత చూసారు ఒక్కొక్కరు చిన్నపిల్లలాగే. మేమైతే ఎల్లో డైస్ రాగానే ఎంత యాంగ్జైటీ ఫీల్ అయిపోయింది తెలుసా అండి. నేనైతే ఫస్ట్ షబీరా పిలవగానే వెళ్దామా వద్దా అని ఆలోచించాను. ఎందుకంటే ఆ టైంలో మంచులోని కొంచెం నాకు మైగ్రేన్ ఉంది కదా, వెళ్తే ఇబ్బంది పడతానేమో అని ఆలోచించాను. ఏదైతే అది అయ్యిందల్లే అనేసి త్వరగా ముగ్గు అనేది స్టార్ట్ చేసి ఫాస్ట్గా
పెట్టేశాను. యాక్చువల్‌గా వాళ్ళు ముగ్గులు పెట్టేటప్పుడే వెళ్దాం అనుకున్నాను, కొంచెం హెల్ప్ చేద్దాం కదా అని. కానీ మరి నాకు టైం సరిపోలేదండి. ఆ రోజు ఈవినింగ్ మార్కెట్‌కి వెళ్ళడం, అటునుంచి వచ్చి ముగ్గది పెట్టడం, సింపుల్‌గా పెట్టేశాననమాట. మా పైన ఆంటీ అదే అంటున్నారు, "అంత ఫాస్ట్‌గా పెట్టేసినా, త్వరగా పెట్టేసినా బా పెట్టావమ్మా" అని అంటున్నారనమాట. సో, ఏంటంటే అక్కడికి వెళ్ళాలి అన్న యాంగ్జైటీ అనమాట. ఫాస్ట్‌గా వెళ్ళాలి, పిలిచారు కదా! మళ్ళీ లేట్ చేయకూడదు అనేసి నేనైతే త్వరగా వెళ్ళిపోయాను. తినేనండి షబీరా. ఆహ్, తను మాత్రం మంచిగా నా ముందు వెళ్తుంది కదా! చాలా ఆర్గనైజ్ చేసిందండి. ఒక్కదాయి చక్కగా అన్నీ ఆర్గనైజ్ చేయడం అంటే గ్రేటే కదా! ఐడియా రావడం చెప్పాలి. మమ్మీ వాళ్ళు అపార్ట్మెంట్‌కి వచ్చి 2 ఇయర్స్ అవుతుంది. కానీ 2 ఇయర్స్‌లోని అసలా చేద్దామన్న ఆలోచన అయితే ఎవరికీ రాలేదు. తిను మంచిగా ఒక ఐడియా వచ్చింది, చేద్దాం సెలబ్రేషన్స్ అని. తనే ముందుకొచ్చి ఒక స్టెప్ వేసిందనమాట. మిగతా వాళ్ళు కూడా సపోర్ట్ చేయబట్టే మంచిగా చేసిందనమాట. చాలా అయిందండి. మమ్మల్ని ఇన్వైట్ చేయడం అన్నది నిజంగా గ్రేటేనండి. ఎందుకంటే వాళ్ళ అపార్ట్మెంట్‌లో ఫంక్షన్‌కి మేము వెళ్ళడం కరెక్ట్ కాదు. మమ్మీ అయితే ముందన్నారు. షబీరా పిలవక ముందే మమ్మీ అన్నారు, "రావచ్చు కదా! ఇక్కడ సెలబ్రేషన్స్ ఉన్నాయంటే." నేనన్నాను, "వద్దులే అమ్మ, బాగోదు. మీరు సెలబ్రేట్ చేసుకున్నప్పుడు మేము అలా రాకూడదు. మీరు మనీ అది కలెక్ట్ చేసుకుంటున్నారంటే." మమ్మీ ఏమో, "రావచ్చు కదా, పర్వాలేదు రండి" అని అన్నారనమాట. అంటే తర్వాత షబీరే ఫోన్ చేసి సిరిని రమ్మనండి అంటే, మరి తను ఇన్వైట్ చేసింది కదా! నేను చెల్లి ఇద్దరం వెళ్ళామనమాట. కానీ వెళ్ళాము. ఎన్నో మెమరీస్ అయితే ఆ రోజు గ్యాదర్ చేసామండి. చక్కగా ఇంతమంది ఫ్రెండ్స్ నాకయ్యారు. ఒక్క నైట్‌లోనే ఇంత మంచి ఫ్రెండ్‌షిప్, ఇంత బాండ్ కూడా ఏర్పడిపోయింది మా మధ్య. మంచిగా ఇన్‌స్టాగ్రామ్‌లోని అందరం షేర్ చేసుకోవడం, రీల్స్ అవిను. ఒకళ్ళకి అంటే వీడియోస్ మావి అన్నీను కొలాబ్ చేసుకోవడం. లాస్ట్‌కి ఇలా మా ఇద్దరం మిగిలామనమాట. చాలా ఎంజాయ్ చేసాం. లాస్ట్‌లో నేను షబీరా మిగిలామనమాట. అందరూ అదే అంటున్నారు, ఎవరికి లక్ ఉంటదో, ఎవరికి లక్ ఉంటదో అనేసి. లాస్ట్‌లో ఏంటంటే ఇద్దరు చాలా భలేగా డాన్స్ చేసుకొని, షబీరా ఏమో ఇటు డాన్స్ చేద్దాం అంటే అటు డాన్స్ చేసుకొని ఇద్దరం భలే ఎంజాయ్ చేసామండి. ఎవరు గెలుస్తారో అనేసి అని అనుకొని ప్రతి ఒక్కళ్ళు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. చెల్లి మ్యూజిక్ అయితే ప్లే చేస్తుంది. నాకెప్పుడు ఆపుతానో నాకే తెలీదు. చూసుకోండి ఇద్దరం అనేసి చెల్లి మ్యూజిక్ ప్లే చేస్తూ చెప్తుంది అనమాట. ఇద్దరం తెగ డాన్స్ చేసాం. కానీ బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. అంటే ఓన్లీ లేడీసేనండి, జెంట్స్ అయితే ఎవ్వరూ లేరు. హ్యాపీగా ఎంజాయ్ చేసాం అనమాట. అంటే వాళ్ళు ఉంటే ఎంజాయ్ చేయలేమని కాదు, ఏదైనా సరే మన వాళ్ళైతే వేరేలా ఉంటుంది, వేరే వాళ్ళైతే వేరేలా ఉంటుంది కదా! సో, ఈ గేమ్ అయితే నేనే గెలిచాను. సో, అందుకని అంటే మేమైతే భలే ఎంజాయ్ చేసాం. చాలా ఎంజాయ్ చేసాం. తర్వాత కరెక్ట్‌గా 12 అయింది. కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. అందరం మంచిగా ఎంజాయ్ చేసాం. మా పొట్టి చూసారా, అదేంటంటే ఈవినింగే పడుకుని పోయిందంటే నైట్ మేల్కొని ఉండాలనేసి. తర్వాత కేక్ కటింగ్ టైం అయితే స్టార్ట్ అయింది. మంచిగా కేక్ అది అరేంజ్ చేసేసాము. అరేంజ్ చేసేసి హ్యాపీగా కేక్ అయితే కట్ చేసేస్తున్నాం అనమాట. చిన్నపిల్లలు వీళ్ళందరితో కట్ చేయించాం అనమాట. వీడు చూసారా, మంచి వీడు కూడా చాలా యాక్టివ్ అండి. పిల్లలందరితోటి కేక్ కటింగ్ చేసేసి ఆ తర్వాత మేమందరం విషెస్ చేసేస్తున్నాం అనమాట. అందరూ చాలా బాగా కలిసిపోయారండి. మంచిగా ఎంజాయ్ చేసాం. టైం అయితే బాగా స్పెండ్ చేసాం అనమాట. ప్రతి ఒక్కరు మీ అందరికీ విషెస్ చేస్తున్నారండి. ఇయర్ అయితే ఇలా స్టార్ట్ చేసాం అనమాట. చాలా ఎంజాయ్మెంట్ తోటి. మమ్మీ వాళ్ళ అపార్ట్మెంట్లో ఉన్న ఆంటీలు అందరూ చాలా స్వీట్, క్యూట్, ఎంత మంచి వాళ్ళు నిజంగా చెప్పాలంటే. దాంతో పాటు కొత్త ఫ్రెండ్స్ కూడా అయ్యారండి నాకు. చాలా హ్యాపీనెస్ని అయితే ఇచ్చింది. మంచిగా ఎంజాయ్ చేసాము. మా హ్యాపీ పాట కూడా పాడింది అనమాట. మా మమ్మీ అందరం ఎంజాయ్ చేసాం. అంటే ఇంకా కొంతసేపు ఉందుము, కానీ మమ్మీ వాళ్ళకి బాగా లేట్ అయిపోయింది. అప్పటికి 2:30 వరకు ఉండిపోయామండి. టైం అయితే తెలియలేదు, అసలు టైం చూసుకోలేదు. ఎన్ని రీల్స్ చేసామో తెలుసా అండి మీకు, ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను. చాలా రీల్స్ చేసామండి. కానీ మేము చేయడం ఒక ఎత్తు అయితే, వీళ్ళందరూ మమ్మీ వాళ్ళు, ఆంటీ వాళ్ళు అందరూ చేయడం చాలా గ్రేట్ అండి. అంటే ఒక్కసారి చెప్పగానే ఎంత బాగా క్యాచ్ చేసి చాలా బాగా చేశారండి. నేను అదే అనుకున్నాను, వీళ్ళు మాత్రం అదే నిజంగా చాలా ఎనర్జెటిక్, చాలా యాక్టివ్ అని అనిపించింది. మేమందరం ఎలాగో చేసేస్తాం, పర్వాలేదు, ప్రాబ్లం లేదు. కానీ వాళ్ళు మాత్రం ఒక్కసారి చెప్పగానే ఎంత బాగా చేశారు తెలుసండి. ఎంత బాగా అర్థం చేసుకుంటూ
ఏది చెప్తే అది చేశారు, చక్కగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. వచ్చి కూర్చొని ఉండడం కాదు, మాతో పాటు ఈక్వల్గా చేశారనమాట. ఈక్వల్ కన్నా ఎక్కువే చేశారనమాట. చాలా బాగా చేశారు. చూసారా, మేము అందరం మంచిగా చిల్ అయ్యామండి. ఎంత హ్యాపీనెస్ని ఇచ్చిందో. మేము చేసే వీడియోస్ అయితే మాత్రం నేను చూసి ఎంత హ్యాపీనెస్ని పొందుతున్నాను నిజంగా, తెలుసా అండి. ఆ వీడియోస్ అన్నీ చూడడం, అంటే ఆ మెమరీస్ అన్నీ మళ్ళీ ఆ రోజు ఎంజాయ్ చేసిందంతా గుర్తు రావడం. నేనైతే బాగా ఎంజాయ్ చేశానండి. నా మాటల ద్వారా మీకు అర్థమై ఉంటుంది. అక్కడ స్నాక్స్ పెట్టారు కదా, అవి కూడా తెలియదు జస్ట్ అలా పెట్టారనమాట. ఎందుకంటే ఎంజాయ్మెంట్ నేను తినాలని కూడా అనిపించినది. ఆంటీ మమ్మీ పిల్లలకి అంటారు. తర్వాత వీళ్ళందరూ మమ్మీల అపార్ట్మెంట్ అనమాట. చాలా బాగా కలిసిపోతుంది. ఆ తర్వాత ఏంటంటే తిను శ్యామల, మేము కూడా చాలా రీల్స్ చేసాం అన్నమాట. అంటే మంచిగా సపోర్ట్ చేస్తున్నారు అన్నీ చేయడానికి ప్రతి ఒక్కరు. మేము రాము, మేము చెయ్యము అని కూడా ఎవరు అనట్లే. మనీషా అయితే చెప్పనే అక్కర్లేదు, హైపర్ యాక్టివ్ అనమాట. తిను చాలా యాక్టివ్గా మంచిగా పార్టిసిపేట్ చేసిందండి. మంచిగా ఎంజాయ్ చేసామండి. నాకైతే చాలా హ్యాపీనెస్ని ఇచ్చిందండి. ఈ ఇయర్ అనేది ఎంత మంచిగా వెల్కమ్ చెప్పాము. ఇయర్ అంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. చాలా మంచిగా తర్వాత గాయత్రి పైకి వెళ్ళింది. తను వచ్చిన తర్వాత అయితే మంచిగా విషెస్ చేసేసుకొని ఒకరికొకరు విష్ చేసుకొని హ్యాపీగా హగ్ చేసుకొని విష్ చేసుకొని భలే డాన్స్ అయితే రకరకాల స్టెప్స్ మూమెంట్స్. తర్వాత ఏం చేద్దాం తిని గాయత్రి అనమాట. అసలు మేము ఎవరూ తెలియదండి. అసలు ఒకళ్ళొక ఫేసెస్ ఒకళ్ళు ఎప్పుడు చూసుకోలేదు కూడాను. కానీ ఆ వచ్చిన ఆ క్షణంలోని ఇంత బాండ్ ఏర్పడిపోయింది తెలుసా అండి. ఎంత మంచి ఫ్రెండ్స్ అయిపోయాము మేమందరమును. వీళ్ళతో ఫ్రెండ్షిప్ అనేది కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను అనమాట. అదే అనుకుంటున్నాను, ఇంత ఫాస్ట్గా అంత తొందరగా కనెక్ట్ అవుతారని నేనైతే అనుకోలేదు. షబీరా తనే నుండి ఆర్గనైజ్ చేసింది. ఎంత యాక్టివ్గా తెలుసా అండి తను కూడాను. అందరూ అదే అనుకుంటున్నాం, మళ్ళీ ఏదైనా ఏం చేద్దాం, ఏ రీల్స్ చేద్దాం అనేసి మేము అందరం ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట. ముందు డాన్స్ చేద్దాము, తర్వాత డమ్ షరాట్స్ కూడా ఆడామన్నమాట. అవేమీ రికార్డ్ చేయలేదు. తర్వాత ఇప్పుడు ఏంటంటే మేము అందరూ డాన్స్ చేద్దాం, ఈ స్టెప్ చేద్దాం, ఆ స్టెప్ చేద్దాం అనుకుని సాంగ్స్ పెట్టుకొని డాన్స్ చేసాం. మా చెల్లి పాపం హ్యాపీ అప్పుడే ఏడ్చిందనమాట, వెళ్ళిపోయింది పైకి. అది రాలేదు, వెళ్ళిందనమాట. మేమందరం రకరకాల స్టెప్స్ అన్నీ వేసేసుకుంటూ ప్రాక్టీస్ చేసి మాదే ఇంకా ఈ రాజ్యం అంతా మాదే, మేమే వెళ్తున్నాం అన్న ప్రపంచాన్ని మర్చిపోయి ఈ ప్రపంచంలో వేరేస్తున్నాం అనమాట. అదే ప్లీజ్ మాత్రం బ్యాడ్ కమెంట్స్ ఏం పెట్టకండి. అంటే అప్పుడప్పుడు మన కోసం మనం టైం స్పెండ్ చేసుకోవాలి కదండి. అదే ఈ టైం అనమాట. మంచిగా చిల్ అయ్యాం సాంగ్స్ పెట్టుకొని. అంటే సాంగ్స్ అన్నీ పెట్టను, ఎందుకంటే కాపీరైట్ వస్తుంది కదా. మేమైతే జస్ట్ నార్మల్గానే డాన్స్లు అవి చేసుకోవడం, ఈ స్టెప్ చేద్దాం ఆ స్టెప్ చేద్దాం అనుకుంటూ ఎన్ని రీల్స్ చేసామో మాకే తెలియదండి. ఇంకా టైం ఉంటే డే అంతా నైట్ అంతా చేసేసే ఉంటాం. అంత బాగా ఎంజాయ్ చేసాం అనమాట. ఈ ఇయర్ అయితే మాత్రం సూపర్గా అయింది. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారండి న్యూ ఇయర్ అనేది? మేమైతే న్యూ ఇయర్ చాలా ధూమ్ధామ్గా చేసుకున్నాం అనమాట. ఆల్రెడీ మీరు షార్ట్స్లో చూసే ఉంటారు. అందరూ సపోర్ట్ చేశారు, అందరూ బాగా పార్టిసిపేట్ చేశారు. మేము కూడా భలే ఎంజాయ్ చేసామండి. తర్వాత ఏంటంటే ఇక్కడ రకరకాల స్టెప్స్ అన్నీ వేసేస్తున్నాం అనమాట. ఎవరికి ఏది తోస్తుంది ఒకళ్ళు చేయగానే వాళ్ళు చూసి కాపీ కట్స్ మిగతా వాళ్ళందరూ అదే చేసేస్తున్నాం అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఎంత బాగా ఎంజాయ్ చేసామని చెప్పలేకపోతున్నానండి. మంచి మెమరీస్ అయితే నా గ్యాలరీలోని యాడ్ అయిపోయాయి అనమాట. మంచి ఫ్రెండ్స్ కూడా వచ్చారు నాకు. చాలా హ్యాపీనెస్ని అయితే ఇచ్చిందండి ఈ న్యూ ఇయర్ అనేది. న్యూ ఇయర్ కూడా నాకు ఏంటంటే గేమ్స్ గెలవడం, ఈ మంచి ఫ్రెండ్స్ రావడం, ఒక మంచి వార్మ్ వెల్కమ్లా అనిపించిందండి న్యూ ఇయర్ అనేది. చాలా బాగా ఇయర్ అంతా సూపర్గా హెల్తీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఛానల్ కూడా మంచిగా సక్సెస్ అవ్వాలి. నేను సక్సెస్ అవ్వాలి, నా ఛానల్ సక్సెస్ అవ్వాలంటే మీ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా కావాలండి. వీడియోస్ అయితే కంప్లీట్గా చూడండి, సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. సో ఇక్కడితోనైతే నా వీడియోని ఎండ్ చేస్తున్నాను. మరో మంచి వ్లాగ్తో మీ ముందుంటాను. నా ఛానల్ కొత్తగా చూస్తే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్కి వస్తాయి. మరో మంచి వ్లాగ్తో మీ ముందుంటానే. ఆ రోజు న్యూ ఇయర్ రోజు శివాలయం కూడా వెళ్ళాం అనమాట. అంటే స్వామిని దర్శించుకొని వైజాగ్ వెళ్ళే పని ఉందనేసి, సో అక్కడ ఏంటంటే స్వామిని దర్శించుకొని గుడికి వెళ్ళి వెళ్ళాం అనమాట. క్యాంప్ అనేది న్యూ ఇయర్ అయితే చాలా బాగుంది. రీల్స్ అయితే ఆల్రెడీ మీకు అప్లోడ్ చేశాను.
సో ఇక్కడితోనైతే వీడియో ఎండ్ చేస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. మరో మంచి బ్లాగ్తో మీ ముందుంటానే.